ఎవరైనా చనిపోతే శవపేటికలో ఊరేగించడం మనం చూసాం. కానీ బతికుండగానే శవపేటికలో ఊరేగించడం మీరెప్పుడైనా చూసారా? అదే చాలదు అన్నట్లు ఆ గ్రామంలోని బంధువులు, గ్రామస్తులను పిలిచి మరీ భోజనాలు పెట్టించాడట. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఒక వ్యక్తి తన 70 ఏళ్ల తల్లి కోసం ఒక శవపేటికను చేయించాడు. ఆ శవపేటికలో తన తల్లిని ఆ గ్రామమంతా ఊరేగించాడు. అది చాలదు అన్నట్లు ఆ గ్రామంలోని బంధువులు, గ్రామస్తులను పిలిచి మరీ భోజనాలు పెట్టించాడట. అయితే తన తల్లి చనిపోయింది అనుకునేరు. తన 70 ఏళ్ల తల్లి ఆరోగ్యంగా ఉంది. మరి ఎందుకిలా చేశాడు అంటారా? వినటానికి వింతగా ఉన్నా ఇది చైనాలో వాళ్ళ ఆచారమట. ఈ ఆచారం ప్రకారం వృద్ధులను ఇలా బతికుండగానే శవపేటికలో ఊరేగిస్తే వాళ్ళ ఆయుష్ పెరిగి ఆరోగ్యంగా ఉండి తమ కుటుంబానికి అదృష్టం కలుగుతుందని వాళ్ళ నమ్మకమట. ఈ వార్త కాస్త హాట్ టాపిక్ అయింది. సో ఇది కాస్త వైరల్ కావటంతో చాలామంది దీన్ని విమర్శిస్తున్నా, కొందరు మాత్రం ఇది వాళ్ళ ఆచారం, గౌరవించాలి అంటున్నారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.